ముంబైలో ఉదయం నుంచి హై డ్రామా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పట్టించి తీరుతామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఎమ్మెల్యే రవి రాణా దంపతులు సవాల్ విసిరారు. ఆ సవాలు నిరసిస్తూ భారీ ఎత్తున నిరసనకు దిగారు శివసేన పార్టీ కార్యకర్తలు. అటు మాతోశ్రీతో పాటు రాణా దంపతుల ఇంటి దగ్గర కార్యకర్తలు భారీగా మోహరించారు. నవనీత్ కౌర్ రాణా ఇంటికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం ధ్వంసం చేశారు. నివాసంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బయటి వ్యక్తులు మాతోశ్రీ దగ్గరకు వచ్చి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామంటే శివ సైనికులు ఊరికే కూర్చుంటారా అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు. మీరు మా నివాసానికి వస్తామంటే అదే రీతిలో ఆన్సర్ ఇచ్చే హక్కు ఉందన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ బెదిరించొద్దని విమర్శించారు. మరోవైపు ఠాక్రేకు మద్దతుగా ఆయన నివాసం దగ్గరకు భారీగా మహిళలు తరలివచ్చారు. తాము హనుమాన్ చాలీసా ప్రతులను కూడా తీసుకొచ్చామని నవనీత్ కౌర్ రాణా ఇచ్చిన దాన్ని పఠించాలని అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే కావాలని శివసేన కార్యకర్తల్ని తమ నివాసం దగ్గరికి పంపారని ఆరోపించారు నవనీత్ కౌర్. తనలాంటి వాళ్లను జైలుకు పంపడం తప్ప ఉద్ధవ్ ఠాక్రేకి మరేం తెలియదని విమర్శించారు. నవనీత్ రాణా ఆమె భర్త శాంతి భద్రతలను సవాల్ చేస్తున్నారని, వారిని వెనుక నుంచి ఎవరో నడిపిస్తున్నారని ఆరోపించారు శివసేన పార్టీ నేత అనిల్ దేశాయ్. పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారన్నారు. శివసేన కార్యకర్తలు భారీగా రావడంతో ఠాక్రే నివాసం సహా నవనీత్ రాణా ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మహారాష్ట్రలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, లా అండ్ ఆర్డర్ దిగజారుతోందని ఆరోపించారు ఎంపీ నవనీత్ కౌర్. ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా ప్రతిపక్ష పార్టీల నేతలపై, వారి ఇళ్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయన్నారు. దీనికి సీఎం ఉద్ధవ్ ఠాక్రే కారణమన్నారు. మహారాష్ట్రలో పరిస్థితుల్ని రాష్ట్రపతి, ప్రధానులను కలిసి విన్నవిస్తామన్నారు. మహారాష్ట్రలో పరిస్థితులు చక్కబడాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. బాలాసాహెబ్తోనే శివసేన పోయిందన్నారు. ప్రస్తుతం ఉద్ధవ్ నడుపుతున్నది గూండాల సేన అని విమర్శించారు. देखिए, अभी हनुमान चालीसा, ये हनुमान जयंती के शुभ पर्वों पे पढ़ना चाहिए। मुख्यमंत्री को हमने नम्रता से हाथ जोड़ की विनती की थी। जब एक राज्य का मुख्यमंत्री कमजोर हो जाता है, जनता को न्याय नहीं दे पाता है, कहीं ना कहीं महाराष्ट्र के किसान, यहाँ के बेरोजगारी बढ़ रही है, यहाँ लोड शेडिंग बड़े पैमाने में बढ़ रहा है, यहाँ पे हाहाकार मचाए, कायदा सुव्यवस्था बिगड़ चुकी है। ऐसे टाइम पे मुख्यमंत्री मंत्रालय 2 साल 3 साल जाते नहीं, विदर्भ के कोई जिले पे किसानों को मिलने जाते नहीं, कोई एमएलए एमपी को मिलते नहीं। ऐसे परिस्थिति में जो संकट महाराष्ट्र के ऊपर है, और उस संकट को पार करने के लिए जो आज 7.5 मुख्यमंत्री के माध्यम से महाराष्ट्र लगी है, वो खत्म करने के लिए हमने विनती की थी, हनुमान चालीसा पढ़ो, उससे सब संकट दूर हो जाएंगे। पर उन्होंने उसका विरोध किया, हमारा विरोध किया, और हमको कहा आप मुंबई में कदम रख के दिखाओ। हम मुंबई में आ चुके, पर मुंबई जब आए और मातोश्री जाने निकले, और वहाँ पे हमको डिटेन किया जाता है पुलिस के माध्यम से, और शिव सैनिक के हाथ खुले कर दिए जाते हैं कि आमदार रवि राणा और नवनीत राणा के ऊपर हल्ला करो, उनके घर के ऊपर हल्ला करो। अगर ये प्रवृत्ति के अगर मुख्यमंत्री महाराष्ट्र में है, जिन्होंने पश्चिम बंगाल जैसा वातावरण इस महाराष्ट्र में किया हुआ है, अगर शिवसेना के लोग जो हमारे घर पे हमला किया, उन पे अगर कार्रवाई नहीं हुई, तो पंतप्रधान जी को हम मिलेंगे, राष्ट्रपति को मिलेंगे, और वहाँ महाराष्ट्र में ध्यान देना चाहिए। देश के गृह मंत्री अमित शाह जी को मिलेंगे
जिनके माध्यम से यहाँ की कायदा सुव्यवस्था सुधरना चाहिए और जो यहाँ कायदा सुव्यवस्था बिगड़ रही है उनके ऊपर बिगाड़ने वालों पे कार्रवाई होना चाहिए और वक्त आया तो महाराष्ट्र में राष्ट्रपति शासन भी लगाना चाहिए। मैं नहीं पहुंच पाई मातोश्री तक, रवि राणा जी नहीं पहुंच पाए, पर हमारे रूप में जो हनुमान चालीसा वहां होना चाहिए था, जो हम करने वाले थे, वो कई भक्त हनुमान जी के जाके वहां पे मातोश्री के सामने हनुमान चालीसा पढ़ रहे हैं। तो मेरा जो उद्देश्य था कि संकट मोचन, संकट हटाए हमारे महाराष्ट्र से, वो कहीं ना कहीं ये सिद्ध होता है कि हमारी आवाज वहां तक पहुंचती है और मातोश्री के सामने हनुमान चालीसा का पाठन होता है। तो मुझे लगता है जो भी गुंडे उद्धव ठाकरे ने हमारे घर तक भेजे हैं, वो अमरावती के घर में हो या मुंबई के घर में हो, ये शिव सैनिक तो कभी से चले गए। बाला साहेब के साथ उनके शिव सैनिक, ओरिजिनल जो शिवसेना निर्माण जिसने की, वो उनके साथ ही चले गए। आज की जो शिवसेना रह गई है वो गुंडों की शिवसेना रह गई है और उद्धव ठाकरे के इशारों पे गुंडागर्दी करने के लिए यहाँ पर महाराष्ट्र में काम कर रही है। उद्धव ठाकरे को सिर्फ एक ही काम है, सिर्फ किस पे कौन सा ऑफेंस दाखिल करना है, किसको बिहाइंड दी बार भेजना है, किसके ऊपर कौन सी कार्रवाई करनी है, किसको तड़ी पार करना है। हमारे मुख्यमंत्री का सिर्फ इतना सा ही फ्रेम ऑफ वर्क बोलते हैं हम जिसको, उतना ही काम रह गया। उसके अलावा मुख्यमंत्री कोई भी चीज में इंटरेस्ट नहीं लेते। तो मैं पंतप्रधान जी से विनंती करूंगी, राष्ट्रपति जी से विनंती करूंगी कि महाराष्ट्र पे ध्यान देके महाराष्ट्र की जनता को बचाया जाए। नहीं तो जिस दिशा में हमारा महाराष्ट्र जा रहा है, आज तक महाराष्ट्र की जनता ने इस तरीके की परिस्थिति, इतनी परिस्थिति खराब है कि 2 साल तक हमारे सीएम साहब कार्यालय में नहीं जाते हैं। तो उस महाराष्ट्र की, उस राज्य की दिशा किस तरफ जा रही है, उससे अंदाज सब पूरी देश लगा सकती है। ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. శివసేనతో పోరాడలేక శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర మల్లర వ్యక్తుల భుజాలపై తుపాకులు పెట్టి శివసేనపై దాడి చేయాలనే ప్రయత్నమని ఇండైరెక్ట్గా బీజేపీపై విమర్శలు చేశారు. హిందుత్వంకు దేవాలయం లాంటి మాతోశ్రీపై దాడికి ప్రయత్నిస్తారా అని ఫైర్ అయ్యారు రౌత్. आमच्या मंदिरांवर अशा प्रकारे चाल करून येत असाल आणि त्याच्या रक्षणासाठी भिंत उभी राहिली असेल तर यात लॉ अँड ऑर्डर, कायदा सुव्यवस्थेचा प्रश्न येतो कुठे? अजिबात नाही. किंबहुना शिवसैनिकांचे आभार मानले पाहिजेत की त्यांनी मातोश्रीचं रक्षण केलं आणि या पळपुट्यांना त्यांची जागा दाखवली. हे भंपक लफंगे आहेत सगळे, हे महाराष्ट्राचे शत्रू आहेत आणि या महाराष्ट्राच्या शत्रूच्या मागे या राज्याचे माजी मुख्यमंत्री उभे राहतात, या राज्याचे विरोधी पक्षनेते उभे राहतात. काय एवढं काय तुमचं प्रेम उतू चाललंय या लफंगांच्यावर? तुम्ही कधी हनुमान भक्त झालात? संपूर्ण देश हनुमान भक्त आहे. या देशाच्या संस्कार आणि संस्कृती राम आणि हनुमानामध्ये सामावलेली आहे. तुम्ही आम्हाला शिकवता